స్కిట్తో ఆదర్శవంతంగా వీరు ప్రదర్శిస్తున్నారు. తదుపరి గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం నంద్యాల జిల్లా. గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగంలో భాగంగా నీరే ప్రాణం దానికి మీరే రక్షణ కవచం అన్న నినాదంతో భరతమాత సంకేతంగా ముఖచిత్రంతో విచ్చేస్తున్నది. నంద్యాల జిల్లా వారు ప్లాస్టిక్ రహిత కళాకారులను మరియు శ్రామికులను ప్రోత్సహిస్తూ సహజ రంగులతో తయారు చేసిన శకటం రూపంలో జల్ జీవన్ మిషన్ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు, హర్ ఘర్ జల్ అందించడం గురించి ప్రదర్శిస్తున్నది. త్రాగడం మరియు వంట చేయడం మొదలైన ప్రాథమిక మరియు ఇతర గృహ అవసరాల కోసం స్థిరమైన ప్రాతిపదికన సురక్షితమైన హామీ ఇవ్వబడిన తాగునీటి సరఫరా అన్ని సమయాల్లో మరియు అన్ని పరిస్థితుల్లో అందుబాటులోకి ఉంచబడింది. నీటిని పొదుపుగా వాడదాం, భావితరాలను కాపాడదాం. హర్ ఘర్ జల్ జన్ జీవన్ మిషన్ ద్వారా ముందుకు విచ్చేస్తున్నది. పైప్ లైన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రారంభించబడిన ఇన్లైన్ క్లోరినేషన్ మెకానిజం, అలాగే క్రిమి సంహారకతను నిర్ధారించిన తర్వాత మాత్రమే సమీపంలోని ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ల నుండి గృహాలకు నీరు సరఫరా చేయబడుతుంది. తద్వారా సురక్షితమైన నీటి సరఫరా నిర్ధారించబడే ప్రక్రియను ప్రదర్శిస్తుంది. శుద్ధ జల కేంద్రం, అలాగే ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్ ఇత్యాది వాటిని ప్రదర్శిస్తూ విచ్చేస్తున్నది గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగం శకటం. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, జలజీవన్ మిషన్ సమున్నతమైన ఆశయాలతో భరించగలిగే సామర్థ్యం, గ్రామాలలో ఎన్టీఆర్ గృహాల వసతి కల్పన, మరుగుదొడ్ల కల్పన, అలాగే నీటి సరఫరా కల్పన, పారిశుద్ధ్యం ఇత్యాది విషయాలను ప్రదర్శిస్తున్న శకటం. మెల్లగా ముందుకు బయలుదేరాలని తెలియజేస్తున్నాం. త్వరగా వచ్చేయాలి. విద్యుత్ శాఖ త్వరగా ముందుకు రావాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ పథకాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తూ ఉంది విద్యుత్ శాఖ. పగటిపూట వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా, ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగిస్తూ ఉంది. అట్లే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ముందంజలో ఉన్నారు. జగ్జీవన్ జ్యోతి పథకం అద్భుతంగా అమలు చేస్తున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం. అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం అద్భుతంగా జిల్లాలో కొనసాగుతూ ఉంది. పిఎం కుసుమ్ సి పథకం, ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ పథకం అద్భుతంగా జిల్లాలో అమలు జరుగుతూ ఉంది. కరెంటుల జనబాట కార్యక్రమం అనే పేరుతో ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మంగళ, శుక్రవారం కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సిబ్బంది అధికారులు పర్యటించి విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి అనుసరించుకొని మరి ట్రాన్స్పోర్ట్ శకటం మన ముందుకు వస్తూ ఉంది. రవాణా శాఖ నంద్యాల జిల్లా శకటం చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ నంద్యాల జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్న డ్రైవర్లకు ఫిట్నెస్ సర్టిఫికేట్, వాహన మరమ్మతులు మరియు ఇతర స్లోగన్స్తో వాళ్ళు ముందుండడం ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. తర్వాత పోలీస్ శాఖ శకటాలు అద్భుతంగా రూపొందించడం జరిగింది. 25వ సంవత్సరం మార్చి 8వ తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారు మరియు మన గౌరవ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వారు సమాజంలో మహిళల భద్రత కోసం ఎంతో ప్రాముఖ్యతనిచ్చి వారికి రక్షణగా శక్తి టీమ్స్, శక్తి యాప్లను విడుదల చేయడం జరిగింది. శకటంలో ఇదే నంద్యాల పోలీసు వారు ఆమె భద్రత మా బాధ్యత, మహిళలను మరియు బాలికలను గౌరవించండి అంటూ నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న శక్తి టీం గురించి, శక్తి యాప్లో ఉన్న ఫీచర్స్ గురించి, నంద్యాల జిల్లాలో శక్తి యాప్స్ గురించి వివరంగా శకటం నందు ప్రదర్శన చేయడం జరిగింది. శక్తి యాప్స్, శక్తి కాల్స్ మరియు టోల్ ఫ్రీ నంబర్స్ 112 వచ్చిన తర్వాత నుండి నంద్యాల పోలీసు వారు 2025వ సంవత్సరంలో గౌరవ ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో నంద్యాల పోలీసు వారు సాధించిన ప్రగతి గురించి కొన్ని అంశాలు ఇక్కడ ఉటంకిస్తున్నాం. 2024వ సంవత్సరంలో రేప్ కేసులు 9 రిపోర్ట్ అవుతే 25వ సంవత్సరంలో కేవలం 3 మాత్రమే నమోదయ్యాయి. ఆ విధంగా తగ్గించడమైంది. అలాగే 2024వ సంవత్సరంలో పోస్కో కేసులు 34 రిపోర్ట్ అయితే
ఈ ఏడాది 2025 మాత్రం 22 కేసులే నమోదయ్యాయి. అలాగే 2025 సంవత్సరంలో తప్పిపోయిన బాలలు 2,1500 మంది మహిళలు అయితే 122 మంది మైనర్ అమ్మాయిలు వెతికి పట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘనత నంద్యాల జిల్లా పోలీస్ శాఖకు దక్కింది. 71 బాల్య వివాహాలను నిరోధించడం జరిగింది. ఈ ప్రమాదాలు నివారించేటటువంటి శకటం అత్యంత సుందరంగా మన ముందు ప్రదర్శన ఇస్తున్నారు వారు. బహుళ అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ మొదటి ప్రతిస్పందనదారుగా వ్యవహరిస్తుంది. అగ్ని ప్రమాదాలు, వరదలు, తుఫాన్లు, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో ప్రాణాలు మరియు ఆస్తిని రక్షించే బాధ్యతను నిర్వర్తిస్తుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని నివారిస్తూ అవసరమైన రక్షణ చర్యలు చేపడుతుంది. అగ్నిమాపక భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు, అగ్ని ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా మన జిల్లాలో అవగాహన కలిగించడం జరుగుతూ ఉంది. ఇందులో కారణం జాగిలాన్ని అభినందిద్దాం. అద్భుతమైన ప్రదర్శనను నిప్పులు ఛేదించి గట్టిగా చప్పట్లతో జాగిలం మార్షల్ను అభినందిద్దాం. హత్యకు కారణమైనటువంటి ఆధారాలను సముపార్జించడంలో, నేరస్తులను గుర్తించడంలో కీలక పాత్ర వహించినటువంటి విన్యాసాన్ని మనం చూస్తున్నాం. అదిగో అద్భుతం, అద్భుతం. మనం ఇచ్చిన శిక్షణ సమాజానికి రక్షణ అన్న విధానాన్ని అద్భుతంగా జాగిలం ప్రదర్శించింది. చక్కని శిక్షణ, సమాజ రక్షణ అన్న నినాదాన్ని కొనసాగించింది. ధన్యవాదాలు సార్. జాగిలం పేరు మార్షల్, ఇది ట్రాకర్ డాగ్, దీని వయసు 4 సంవత్సరాలు. ఇది 2022లో మంగళగిరిలో 10 నెలలు శిక్షణ పూర్తి చేసుకుని మన జిల్లాలో అనేక రకాల కేసులను ఛేదించడానికి సహకరించింది. ఈ జాగిలాన్ని గట్టిగా చప్పట్లు కొట్టి మనం అభినందిద్దాం. మార్షల్ అత్యున్నత అధికారులకి సన్మానం చేస్తా ఉన్నా చూడండి. మార్షల్ లెట్టో మార్షల్ రౌండ్ గట్టిగా చెప్పండి. మార్షల్ సెల్యూట్. కుటుంబంలో సభ్యుడిలాగా, సాయుధ దళాలలో వీరుడిలాగా జాగిలం ప్రదర్శన చేస్తున్నది. చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. అత్యున్నత అధికారులకు చూడండి, సెల్యూట్ చేస్తున్నది జాగిలం. అద్భుతం, అద్భుతం. నమస్కారం చేస్తున్నటువంటి జాగిలాన్ని చూస్తే ముచ్చటేస్తున్నది. ఇచ్చే శిక్షణ, కలిగించే రక్షణ ఎలాంటిదో ఇదే ఉదాహరణగా మనం చూడవచ్చు. ధన్యవాదాలు సార్ మీకు. బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఘనతను చాటుతూ ఆయన దేశభక్తి ప్రేరణతో పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దుబిడ్డ ఔరా ఉయ్యాలవాడ నరసింహ పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా ఉయ్యాలవాడ నారసింహుడా. చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీర రెనాటి సీమ కన్న సూర్యుడా. మృత్యువేశ్వరాన చిరాయురస్తువనగా ప్రసూతి గండవే జయించినావురా. నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా. ఉషస్సు నీకు పిరాయరా.
ఉషస్సుల ఊపిరిని సైరా నరసింహారెడ్డి నీ పేరు బంగారు కడ్డి అన్న నినాదాన్ని कुछ करिए हंस हंस मेरी खोने हर कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तुम पे करिए या करिए हर कोई तो चल सिद्ध फड़िए तुम पे करिए या करिए में गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के गानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में भूखाना आज भर ले 10-12 बार कर ले रहना न याद पीछे कितना भी कोई जीते बस है ना बस है जी जिद है तो जिद है जी किसना यूं ही किसना यूं ही किसना यूं ही पत्थर है कोई तो चल जिद फड़िए तुम पे करिए या करिए हाँ कोई तो चल जिद फड़िए तुम पे करिए या करिए लड़ती पतंगों में भिड़ती उमंगों में खेलों के मेलों में पल खाती रेलों में गन्नों के मीठे में खट्टर में छींटे में ढूंढो तो मिल जाए कपड़ा बोरीजों में आज निकले और फूल के ऐसे निकले मन नाए ऐसी होती रग रग में चल के बोली बस है ना मत है की जिद है जिद है किसना यूं ही किसना यूं ही किसना यूं ही पत्थर है कोई तो चल जिद फड़िए तुम पे करिए या करिए हाँ कोई तो चल जिद फड़िए तुम पे करिए या करिए मेरी दिल जानिया मैं शीश झुकावा मेरी दिल जानिया तेरे नाम जो कर जावा तुम हो तू सारे जहां से प्यारी मेरे भारत की बेटी सारे जहां में भारी मेरे भारत की बेटी दिल जाने शान हमारी मेरे भारत की बेटी जीती रहो
जिद है मेरी दर्द चीर के निकल चुका, मौका मिले तो करूँ मैं ये दोबारा। जुनून की आग में उबलती मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा। जिद है मेरी दर्द चीर के निकल चुका, मौका मिले तो करूँ मैं ये दोबारा। जुनून की आग में उबलती मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा। గట్టిగా చప్పట్లు చిన్నారులోని ప్రపంచంలో చాలా చోట్ల తమ ఉనికిని చాటుకోవడానికి యుద్ధాలు జరుగుతున్న రోజుల్లో భారత భూమిపై మాత్రం మహోన్నతమైన నాగరికత నిర్మాణం అవుతోంది. ఇక్కడ అన్ని మతాల వారు ఒకే కుటుంబంలా ఉండేవారు. కానీ ఈ పవిత్ర భూమిపై ఆక్రమణదారుల కన్నుపడింది. 16వ శతాబ్దంలో పానిపట్ యుద్ధంలో గెలిచి ఢిల్లీ కోటపై ముఘల్ సుల్తాన్ల జెండా రెపరెపలాడింది. ఆ సమయంలో ఎందరో రాజులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తమ రాజ్యాన్ని కాపాడుకోవడంలో నిమగ్నమయ్యారు. అప్పటి నుండి మరో 100 సంవత్సరాల వరకు భరత భూమిపై ముఘల్ సుల్తాన్ల అక్రమాలను ఏ రాజు అరికట్టలేకపోయాడు. 17వ శతాబ్దంలో మొఘలాయిల్లోనే అత్యంత క్రూరుడు కఠినాత్ముడు అయిన ఔరంగజేబ్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. నిరంకుశ పాలనకది పరాకాష్ఠ. ఈ భూమిపై అన్యాయం అధర్మం విజృంభించిన ప్రతిసారి ఈ భూమాతను కాపాడడానికి ఓ మహాపురుషుడు అవతరిస్తాడు. మళ్ళీ అలాంటి సమయం వచ్చింది. సాక్షాత్తు ఆ భవానీ పరమేశ్వర్ల అంశతో మాత జిజావు గర్భాన షహాజీ భోన్స్లే వంశంలో ఉదయించాడు మహానుభావుడు. ఈ నేలను ఔరంగజేబ్ జులుం నుంచి రక్షించడానికి హిందవీ స్వరాజ్య జ్యోతిని వెలిగించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మన భరత భూమిగాంచిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ప్రౌఢ ప్రతాప పురందర క్షత్రియ కులావతౌస సింహాసనాధీశ్వర రాజాధిరాజ్ శ్రీమంత శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ.
అన్యాయం అధర్మం మీదే కాని ఇతరుల ధర్మం మీద పరమతాల మీద కానే కాదు. దినదినాభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్న మరాఠా సామ్రాజ్యం మీద ఔరంగజేబ్ పలుమార్లు దండయాత్ర జరిపినా సరే ఓటమిని రుచి చూశాడు. ఔరంగజేబ్ ని అతని పైశాచిక పరిపాలనను ఎదిరించి నిలబడ్డ ఏకైక వ్యక్తి భరతమాత ముద్దు బిడ్డ వీర పరాక్రమ సింహం ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇప్పటిదాకా ఔరంగ్ బాణంలా ఒకవైపు నుంచే దూసుకొచ్చాడు, కానీ ఇప్పుడు నలుదిక్కుల నుండి ముట్టడి చేయాలని చూస్తున్నాడు. మనం 25,000 మంది ఉన్నాం, కానీ 25 లక్షల మంది సైన్యంతో సమానం. ఔరంగజేబు విశాల సైన్యాన్ని శక్తితో మాత్రమే కాదు, యుక్తితో ఓడించాలి రాజు. దక్కన్ నుండి కబురు వచ్చింది జహాపరా. దక్కన్ కా శివ మరాఠాల ఛత్రపతి చనిపోయారన్న వార్త అందింది. శివాజీ ఇక లేడు. దక్కన్ని మనం దక్కించుకోవడం ఎంతో దూరంలో లేదు. ఒక మంచి వార్త వినాలనుకున్న నా చెవులకి ఈ రోజు కూడా నిరాశ మిగిలింది. శివలాంటి శత్రువు మళ్ళీ జన్మలు దొరకడు. యా అల్లాహ్, నాకెంత పెద్ద శోకాన్ని మిగిల్చావు. స్వర్గపు తలుపులు తెరిచుంచండి, సింహం వస్తుంది. అరే జల్దీ బోల్, మరాఠాలు దాడి చేయడానికి వస్తున్నారు. వెళ్ళి నీ యజమానికి చెప్పు, సింహం లేనప్పటికీ తన వేటని చావా కొనసాగిస్తాడు. మరాఠా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎవ్వరు ఆలోచించినా చీల్చి చెండాడుతాను. గర్జనకి లొంగకపోతే పంజాబేటు తప్పదు. మొఘల్ సామ్రాజ్య పతనానికి పునాది. నాతో చేతులు కలుపు, మొఘల్ సామ్రాజ్యంలో చేరిపో. నీ జీవితమే మారిపోతుంది. కేవలం నీ మతాన్ని మార్చుకుంటే చాలు. మాతో చేతులు కలుపు.
మరాఠా సామ్రాజ్యంలో కలిసిపో, జీవితం మారిపోతుంది. మతం మార్చుకోవాల్సిన పని లేదు. ఛత్రపతి శివాజీ మహారాజును సింహం అంటారవరా? ఆ సింహం బిడ్డేరా. చావా! శతాబ్దాల తరబడి విదేశీయులకు బందహస్త దేశభక్తిని నేటి తరానికి పరిచయం చేస్తూ చేసినటువంటి నర్తన బల కార్యక్రమంలో తదుపరి జిల్లా అత్యున్నత స్థానంలో నిలబడడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి యంత్రాంగానికి भारत रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी के। सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर पे रहेंगे। जो नस नस में है, हर बाजी फिर बस में है, इंसान के दोस्त ना बोले। చిన్నారులను అభినందిద్దాం. గట్టిగా చప్పట్లతో చిన్నారులను అభినందిద్దాం. చరిత్ర ఆనవాలను కళ్ళ ముందు కదలాడే విధంగా నర్తించిన చిన్నారులకు గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. అద్భుతమైనటువంటి విన్యాసం. ఒకరా ఇద్దరా ముగ్గురా 400 మంది చిన్నారులు ఎవ్వరికి వారు తీసిపోకుండా చక్కని ప్రదర్శన ఇచ్చారు. గురురాజా